మరి ఈ యొక్క సమయాన్ని మరి రెవరెండ్ ఎంఎం జయప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా నేను యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు మీకు కలుగును గాక. ఏంటండి మీ సంఘం పేరేంటండి? మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అంటే మీరు ఏమర్థం చేసుకున్నారు? పేరు బాగుంది అంతేనా? అంతేనా? పేరు బాగుంది అంతేనా? యేసు ప్రభు వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశారు తెలుసా? ఎలా ప్రార్థన చేశారో తెలుసా? సువార్తల్లో ఎలా రాయబడి ఉందో తెలుసా? అది మంచి పేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారో ఈ సంఘం కూడా అలా ప్రార్థించే సంఘంగా ఉండాలని నేను మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవుని సేవకునిగా దేవుని యొక్క దీవెనలు మీకు కలుగును గాక. మంచిది. ఇప్పుడు అభిషేక ఆరాధన లేకపోతే అభిషేక ప్రతిష్ట ఆరాధన మన ప్రియ కుమారుడు కాలేబు గారు, అలాగే మెరీ స్టెల్లా గారి కుమారుడు, మా ప్రియ కుమారుడు కృపారక్షణ్ ని దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు ఆల్రెడీ. కానీ ఇప్పుడు ప్రత్యేకించి అభిషేకించాలని దేవునికి ఏర్పాటులో భాగంగా ఇక్కడ మేము రావటం జరిగింది. మేము లేటుకి మమ్మల్ని క్షమించండి. దయచేసి క్షమించారా నన్ను? లేటుకు వచ్చానుగా, క్షమించరా? క్షమించమంటుంది. అర్థం కాలేదా క్షమాపణ అంటే? ఏమండి, నేను లేటుకు వచ్చినందుకు క్షమించారా లేదా? గట్టి చెప్పండి. అది వీళ్ళకి ఆకలేసేస్తున్నట్టుంది అప్పుడే. రైట్. ఏంటంటే నేను కూడా లేట్ రావడానికి కారణం ఏమీ కాదు. మేము అక్కడ సంఘ పరిచర్య 8 నుంచి 10:30 వరకు అక్కడ సంఘ పరిచర్య 2 వర్తమానాలు, ఒక బాప్తిస్మ కార్యక్రమం ముగించుకుని వచ్చాం. కూర్చోలేదు, వెంటనే బయలుదేరి వచ్చేసాం. అందుకని లేట్ అయింది, క్షమించండి. అయితే ఈరోజు మనం ప్రత్యేకమైన సందర్భం ఇది. సంఘానికి దేవుడు ఒక అభిషిక్తుడైనటువంటి సేవకుణ్ణి ఈరోజు ఆయన మనకి అందిస్తున్నాడు. ఒకే వ్యక్తి. ఒక రోజున ఒక రోడ్డు మీద ఒక బోర్డు పెట్టబడి ఉంది. ఒక బిల్డింగ్ బయట తలుపులన్నీ వేసేస్తున్నాయి. పాత పడిపోయినట్టు అయిపోయింది. శుభ్రం లేదు, ఏమీ లేదు. బయట బోర్డు మరలా తిరిగి ప్రారంభం, కొత్త యాజమాన్యంతో అని చెప్పి బోర్డు పెట్టారు. అంటే మేనేజ్మెంట్ మారింది. మరలా తిరిగి ఈ హోటల్ మరలా ఒక 15 రోజుల తర్వాత పునః ఆరంభం అవుతుందని పెట్టారు. ఏంటంటే పాత హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కొత్త వాళ్ళకి అమ్మేశారు. దీని అంతటిని రీమోడల్ చేస్తున్నారు లోపల, బయట ఇంకా చేయలేదు. ఒకే హోటల్, అదే హోటల్, మారిన యాజమాన్యం. పాత మన యొక్క పాపపు జీవితం, రోతకరమైన దుష్టత్వంతో కూడిన దుర్నీతి సాధనాలుగా ఉన్న మన బ్రతుకులు, పాపం చేస్తూనే బ్రతికాం. పాపం అనేది మనల్ని ఏడుబడి చేస్తూనే ఉంది. అప్పుడు మనము అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాం. మన యజమాని పాత కాలంలో, పాత దినాల్లో సాతాను. కానీ ఇప్పుడు యాజమాన్యం మారింది. దేవుడు అపవాది చేతుల్లోంచి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మన అంతరంగంలో సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒకే వ్యక్తులం, అదే వ్యక్తి మీరైనా నేనైనా. యాజమాన్యం మారింది. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్త వాయను. మరి మన అంతరంగాలో నివాసం ఉంటున్న దేవుని సొత్తు మనం మారాము. మనకు దేవుడు ఇప్పుడు మన జీవితాలని నడిపిస్తున్నాడు. ఎంతవరకు అంటే నిత్యత్వం వరకు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క సేవకు అంకితం చేసుకున్నటువంటి మన ప్రియ కుమారుడు, మీ సంఘ కాపరి కృపారక్షణ యొక్క జీవితాన్ని గురించి, ఆ దేవుడు తనకు చేసిన మేలు గురించి, తన గురించి మీకు అందరికీ తెలుసు. అయితే ఇది అభిషేకం అనేది ఒక కార్యక్రమంలా తీసుకోవద్దు. ఇది
దేవుని చేత ఎంపిక చేయబడిన సేవకుడు. చెప్పండి, దేవుని చేత, చెప్పండి, దేవుని చేత ఎంపిక చేయబడిన, ఎన్నుకోబడిన సేవకుడు. ఒకటి, దేవుని యొక్క అధికారము, ఆధిపత్యం కింద దేవుడు తనను ఉంచాడు. చెప్పండి, దేవుని యొక్క అధికారము, ఆధిపత్యం కింద తనని ఉంచాడు. అంత మాత్రమే కాదు, దేవుడు పిలిచినందుకు తన మీద ముద్ర వేశాడు. చెప్పండి, దేవుడు తనని పిలుచుకున్నందుకు తన ముద్రను తన మీద ముద్రించాడు. కాబట్టి బైబిల్లో అభిషేకించబడిన వాళ్ళని చాలా మందిని మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళు దావీదు, అభిషేకించబడిన వారు మోషే, ఆ తర్వాత ఏలియా, తర్వాత ఎలీషా, పౌలు గారు, వీళ్ళందరూ కూడా అభిషేకించబడిన వాళ్ళే. అయితే వీళ్ళందరిలో ఉన్న కామన్ లక్షణం ఒకటి ఉంది. కామన్ లోపల ఉన్నటువంటి కామన్ క్యారెక్టరిస్టిక్ ఒకటి ఉంది. ఏంటంటే అంకిత భావం, అంకిత స్వభావం, ప్రార్థించే జీవితం, ప్రజల కొరకు ప్రయాసపడేటటువంటిది, భారం కలిగిన ప్రార్థనాత్మ, అలాగే దేవుని వాక్యం విస్తరించి అందించాలనేటటువంటి తపన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విరివిగా తను ప్రయాసపడేటటువంటి మనసు. మరి ఇలాంటి కామన్ గా దేవుడు అభిషేకించవన పిలువబడిన వారిలో అందరిలోనూ మనకి బైబిల్లో కనబడుతుంది. ఒక మాట ఏంటంటే, ఇక్కడ మనం ఈ రోజున కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 20వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి తిని. ఎవరండి? నా సేవకుడైన, నా దాసుడైన దావీదును నేను కనుగొన్నాను. గాడ్ హెస్ సర్చ్డ్ ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు తన సేవకుని కొరకు వెతికాడు. వెతికినప్పుడు కనుగొన్నాడు. ఆ రోజున యెషై దగ్గరకు వచ్చి సమూయేలు, నీ కుమారులేరి అని పిలిస్తే ఒకళ్ళ తర్వాత వంతుల వారీగా పెద్ద తర్వాత వాడు పిలిచినప్పుడు, ఇంతేనా ఇతనేమో అని సమూయేలు అనుకుంటా ఉంటే, కాదు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు ఎవరిని పిలిచాడు దేవుడు? గొర్రెల దొడ్డులో తండ్రి యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి సేవకుణ్ణి. తన అన్నలు యుద్ధంలో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క బాధ్యతను గొర్రెల పెంపకంలో నమ్మకంగా ఉన్నవాడిని. నమ్మకం అంటే ఎటువంటి నమ్మకం అంటే, మనకున్న గొర్రెల్లో ఒక గొర్రె ఎలుగుబంటి ఎత్తుకెళ్ళిపోయినా, సింహం ఎత్తుకెళ్ళిపోయినా పోతే పోయిందిరా బాబు, మనల్ని ఎత్తుకెళ్ళకపోయినా గొర్రెను ఎత్తుకెళ్ళింది, మనం ఎత్తుకెళ్ళి ఉంటే చచ్చిపోయేవాళ్ళం, పోతే పోయిందిలే గొర్రె అనుకునే రకం కాదైనా. ఆ గొర్రెను కూడా, నోట్లో ఉన్నటువంటి గొర్రెను, 2 దవడలను సింహాన్ని చీల్చి ఆ గొర్రెను కాపాడినవాడు. ధైర్యము, బలము, సాహసము, దేవుని యందు భయము, మరి ముఖ్యంగా దేవుని ఆరాధించే మనసు కలిగినటువంటి దావీదు అక్కడ ఉన్నాడు. కౌరు పంపించారు, వచ్చాడు. ఇతడే నేను ఎన్నుకున్న నా సేవకుడైన దావీదు అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు, అభిషేక తైలాన్ని తన మీద బుడ్డిలో నుంచి ఒలికించి అక్కడికక్కడే సమూయేలు దావీదుని అభిషేకిస్తాడు. అభిషేకించబడినప్పుడు సంఘం లేదు, అభిషేకించబడినప్పుడు ఇశ్రాయేలీయులు లేరు. ఎలా పిలిచాడో అలాగే గొర్రెల దొడ్డులో నుంచి నా సేవకుడిని పిలిచిదని అని మళ్ళా దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నా సేవకుడైన కృపారక్షణని నేను కనుగొన్నాను. కాబట్టి దేవుడు ప్రతిభ కాదు కావలసింది, జ్ఞానం కాదు, వివేకం కాదు, చదువు కాదు, బాగా స్థితిమంతులుగా ఉన్న వాళ్ళని కాదు. దేవుడు హృదయాన్ని చూచి పిలుస్తాడు. దేవుడు మనసెరిగి ఆయన పిలుస్తాడు. తన పరిచర్యలో ఎలాంటి వాళ్ళు నమ్మకంగా ఉండబోతున్నారో వాళ్ళని పిలుస్తాడు. తమ పనిలో వలలు బాగు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ చేపలు పట్టేటటువంటి జాలరులను పిలిచాడు. వాళ్ళ గురించి ఏమన్నారో తెలుసా? పైకి ఈ రోజున ఇలా కనబడతాడు, రోడ్డు మీద సంఘము చిన్నది, ఎంతో మంది రారు, లేకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళు కొద్దిమందే, ఇలా మనము చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజు
రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండదు. దేవుడు తన పనిని జరిగిస్తాడు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు జరిగిస్తూనే ఉంటాడు. వాళ్ళ గురించి ఆ యొక్క చేపలు పట్టే జాలరులైన పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరిని గురించి ఏమన్నారో తెలుసా? శాస్త్రుల పరిచయులు వీళ్ళు విద్య లేని పామరులు అన్నారు. వీళ్ళకి జ్ఞానం లేదు, వివేకం లేదు అని అన్నారు. కానీ తర్వాత రోజుల్లో ఏమన్నారో తెలుసా? భూమిని తలకిందులు చేయవారు అని చెప్పి పిలువబడ్డారు వాళ్ళు. గాడ్ మేడ్ దెమ్ టు మేక్ ద ఎర్త్ అప్సైడ్ డౌన్. భూమిని తలకిందులు చేయవారు. వాళ్ళ నీడ వెళితే అక్కడ స్వస్థత, ముట్టుకుంటే స్వస్థత, బట్టలు పట్టుకుంటే ఆ రుమాలు పట్టుకుంటే స్వస్థత. ఇలాంతా జరిగినా వాళ్ళు దేవుని వంక చూసుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళారే తప్ప పొగడతల దగ్గర, ఘనత గౌరవాల దగ్గర, కీర్తి దగ్గర ఆగిపోలేదు. దేవుడు ఆ రోజున దావీదును ఎలా కనుగొన్నాడో అలాగే మన మన రక్షకుడు, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే తన దగ్గర శిష్యులుగా మామూలు వారిని పిలుచుకున్నాడు. గాడ్ సెలెక్టెడ్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్య వ్యాప్తిలో విస్తరించబడటం కోసం సామాన్యమైన మనుషులను తీసుకుని అనన్యమైన సామాన్య మనుషులుగా తీర్చిదిద్దాడు. అది దేవునికే సాధ్యం. కాబట్టి ఈ రోజున ఘనత, గౌరవాలు, వివేకము అది ఇది కాదు. నమ్మకస్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. నమ్మకస్తులకు నమ్మకమైన పరిచర్య అప్పగించాడు. దేవుని పని జరిగించటానికి కావలసింది అంతరంగంలో, హృదయంలో దేవునికి ప్రథమ స్థానం, ప్రాధాన్యత, దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించటం. ఎవరు చేస్తారో వాళ్ళు ఉన్నటువంటి తలాంతుల కన్నా అంతరంగ హృదయాన్ని బట్టి దేవుడు పిలుస్తాడు. మరి ముఖ్యంగా సేవకుడు అంకిత భావంతో ఉండటానికి ప్రార్థనలో, కన్నీటిలో, సహనములో, విశ్వాసములో ఉండటం అనేది దేవుని దృష్టికి ఎంతో విలువైంది. ఇందాక రాజేందర్ చెప్తూ వచ్చాడు కదా, ఎలా ఉండాలి సేవకుడు? మాదిరిగా ఉండాలి. అలాగే ప్రేమలోను, విశ్వాసంలోను, ఓర్పులోను, సాత్వికంలోను, భక్తిలోను, నీతిలోను, మాటలోను, ప్రయాసలోను ఇంకెలా ఉండాలి? మాదిరిగా ఉండాలి కదా. కాబట్టి నమ్మకస్తుడైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నందుకు అతన్ని నమ్మకస్తుడుగానే తను కొనసాగటానికి దేవునితో నిరంతరము తను ఆ సహవాసాన్ని దేవునితో ఎప్పుడు నిరంతరం అనుబంధాన్ని కొనసాగించాలి. దేవునితో సంబంధం కొనసాగిస్తే సంఘంతో కూడా అదే సంబంధం కొనసాగుతుంది. రైట్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దేవుడు అంకిత భావం ఉన్న వారిని కనుగొంటాడు. రెండవదిగా అభిషేకం అనేది బాధ్యతను పెంచుతుంది. ఇప్పుడు నేను అభిషేకించబడ్డాడు అని అంటే ఎందుకు రా బాబు లేనిపోని తల్లపోటు. చాలా మంది చెప్తారు. ఇంకా యవన బిడ్డలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. బాప్తీసం తీసుకుని వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకొని వాళ్ళు ఇప్పుడు దించండి. ఇప్పుడు మీరు వెళ్ళి బాప్తీసం తీసుకోవాలనిపించిందని ఎవరికైనా పెద్దవాళ్ళు చెప్పండి. అరే ఇంకా చాలా వయసు ఉంది, నువ్వు ఇంకా మారాలి, నువ్వు మారటానికి ఇంకా టైం పడుతుంది, అసలే నీ నోరు మంచిది కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, నువ్వు చెరతం లేదు, ఒక మాట అంటావు ఇంకోటి చెప్తావు, నా మాట వినవు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ అమ్మల దగ్గరికి, ఒర్రే ఎందుకురా, ఇంట్లో ఏమో ఊరికి ఉపకారివి, ఇంట్లోనేమో ఏ పని చేయవు, నువ్వు ఇంకా మారాలి అంటారు కదా. ఇలా సలహాలు చెప్పేటందుకు దేవుని యొక్క వాక్యం అలా చెప్పడంలా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడినప్పుడు, రాజ్యవ్యాప్తి జరిగినప్పుడు పరిశుద్ధమైన జీవితంతో ఉన్న వాళ్ళందరూ కలిసి సహవాసంగా ఉండబోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పనిని అంకిత భావంతో పనిచేయటం మాత్రమే కాదు, మరి ముఖ్యంగా అభిషేకం అనేది బాధ్యతను పెంచుతుంది. ఇక నుంచి రక్షించబడని వారి కొరకై తపన, ఇంకా వారందరూ దేవుని సంఘంలో చేర్చబడాలనే తపన, వారందరూ దేవుని రాజ్యంలో చేర్చబడాలి. మరి ఇంకొక మాట ఏంటంటే, నిత్య జీవం అనేది ఇప్పటికి సంబంధించింది కాదు,
భూ సంబంధమైనది కాదు అది. మరణించిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం నిత్యత్వం వైపుగా నడిపిస్తుంది. ఆ నిత్యత్వం కొరకు భూమి మీద బ్రతికుండగానే నమ్మాలి. ప్రభువుని బ్రతికుండగా నమ్మకపోతే మరణించిన తర్వాత ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. కాబట్టి ఈ రోజున ఎలా ఉంటదంటే, పరిస్థితులు, మానవ జీవితం ఎంత ఘోరంగా ఉందంటే, ఎప్పుడు మనిషి ఎలా మారిపోతాడో తెలియదు. ఎప్పుడు తన జీవితాన్ని చాలిస్తాడో తెలియదు. రోడ్డు మీదకెళ్తే ఏ రకమైన సెక్యూరిటీ లేదు. ఇంటి దగ్గర పరిస్థితులు లేవు. ఇంకా చెప్పాలంటే ఫోన్లలో వచ్చిన తర్వాత మనము ఎటు ఎడవబడుతున్నామో, ఎలాంటి పనులు చేస్తున్నామో, మీ అంతరంగాలు ఎలా ఉన్నాయో ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అనవసరమైన అప్పులు పాలైపోతున్నారు. చిన్న వయసులోని అప్పులు పాలు. ఫోనుల్లో రకరకాలండి. ఒక ఎన్నో సంఘటనలు మా దగ్గరికి వస్తాయి. ప్రార్థన చేయమని ఎన్నో సంఘటనలు వస్తాయి. వీటన్నిటి దగ్గర ఒక విషయం ఏంటంటే, మీ కొరకు ప్రయాసపడి మీ నిమిత్తమై ప్రార్థన చేసి, తన కోసం కాక దేవుని పని నిమిత్తమై మీకోసం జీవించే ఒక బాధ్యత దేవుడు మీ యొక్క సంఘ కాపరికి అప్పగిస్తున్నాడు. కాబట్టి ఇక నుండి మీ జీవితాల్లో, తన జీవితంలో మార్పు కాదు, సంఘంలో మార్పు రాబోతుంది. అలాంటి కృపతో దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి బాధ్యతను పెంచుతుంది. అంత మాత్రమే కాదు, సౌకర్యాల కోసం తాను ఎప్పుడు తపన పడ్డు. మా అయితే తనకున్న దాంట్లో తను బతుకుతాడు, నాకు తెలిసినంత వరకు. అంతేనా ఏమండి? మీరు ఎప్పుడైనా చూసారా అతను సుఖపడటం కానీ, కొత్త కొత్తవి ఏమైనా కనపడతాయి చూసారా? ఉన్న దాంట్లో సింపుల్గా ఉంటాడు. వాళ్ళందరూ అడి చూస్తున్నారేంటి? నాకు తెలియదు లేదా అని మీకు ఉందా? తెలుసా? నా దగ్గర మాత్రం మీరు తను ఎలాంటి వాడో, మాతో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అవి మాకు తెలుసు. రెండోది, మీరు చెప్పకపోయినా అతని మంతరంగంలో ఏ కెమిస్ట్రీ నడుస్తుందో కూడా దేవుడు మాకు చెప్తాడు. చూడగానే అర్థమవుతుంది. ఎన్నిసార్లు అడగండి. కత్తి నరికినట్టు నరుకుతా. నాకు మాటలు అలా ఉంటాయి. వాళ్ళలో తేడా వచ్చిందంటే పావు గంటలో తెలిసిపోద్ది. కాబట్టి ఎలాంటి చోటకి నేను అసలు సాధారణంగా రాను. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అట్ల కోసం నేను ఎప్పుడు చూడను. దేవుని పని చేయడానికి ఎక్కడైనా సిద్ధమే. 2-3 వస్తా. పని చేయడానికి ఎక్కడైనా సిద్ధమే. మా నుండి వీళ్ళు నేర్చుకున్న పాఠాలు వేరు. మేము క్లాసులు చెప్పేటప్పుడు నా వ్యక్తిగత అనుభవం చూసి అందులో కలిపి చెప్తా. ఎప్పుడు క్లాసులో ఉన్నప్పుడు సబ్జెక్ట్ నేర్పడం మాత్రమే కాదు, అది నా లైఫ్ లో ఎలా అప్లై అయిందో. ఎప్పుడో 2016 నుంచి 2019 వరకు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 20, 21, 22, 23, 24, 25 6 సంవత్సరాల్లో నాతో ఎన్నిసార్లు మా ఫోన్లో మాట్లాడాడో తెలుసా? సార్ మరి పలానప్పుడు వాక్యం చెప్పారు కదా, అప్పుడు మీ అనుభవం చెప్పారు కదా, ఇప్పుడు నాకు అదే అనుభవం వచ్చింది, అప్పుడు చెప్పింది గుర్తొచ్చింది, ఇప్పుడు నేను దాన్ని ఆ సమస్యను అధిగమించాలో నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పాడు. మేము ఎప్పుడు ఆత్మీయంగా కాంటాక్ట్ లోనే ఉంటాం. మేమందరం ఒక సహవాసంగా ఉంటాం. ఇప్పుడు మా దగ్గరికి మా కొడుకుల్లాగా వస్తారు నా దగ్గరికి, నేను వాళ్ళని అలాగే చూస్తాను. మేమందరం కలిసి నూజివీడులో దినకర్ అని ఉన్నాడు, మీకు తెలుసా? దినకర్, ఆ విజయనగరంలో ప్రసాద్, అందరూ కలిసి అక్కడ నూజివీడులో ప్రార్థన చేసుకుంటాం. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం నుంచి మళ్ళా తిరిగి మేమందరం కలిసి 2 days 3 days ప్రేయర్ఫుల్ గా గడపాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే, సౌకర్యం కోసం తను చూడడు, తనకు కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు ఉండడు. మన అన్నిటికన్నా ముఖ్యంగా తను ఒంటరిగా ముఖమైతే నవ్వుతాది కానీ లోపల అదొకలాంటి ఏంటంటే కురుంగిపోయినటువంటి విధంగా కనబడతాడు. ఎవరైనా బాధలో ఉన్నా నాకు చెప్తాడు, ఇలా జరిగింది ఏం చేయమంటారని అడుగుతాడు. కాబట్టి తాను సున్నిత మనస్కుడుగా ఉన్నాడు. రెండోదిగా తన కొరకు తన స్వార్థం గాని సౌకర్యాల కోసం గాని ఎక్కడా చూడడు. బాధ్యత కలిగి ప్రతిదీ చెప్తాడు. ఎక్కడైనా పరిచర్య ఉన్నది వస్తావా అని అన్నప్పుడు వస్తాడు, లేక మా దగ్గర పరిచయం ఉందని రావటం కుదరదని కూడా చెప్తాడు. మొహమాటం లేకుండా దేవుని పని విషయంలో చక్కగా ఉంటాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా దేవుని నామం మహిమపరచబడే విధంగా తన జీవితం
ఇంకా ఎక్కువగా ఇంకో మెట్టు ఎదగబోతుంది. కాబట్టి అభిషేకం అనేది బాధ్యతను పెంచుతుంది. అంకిత భావం ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అభిషేకం అనేది బాధ్యత పెంచుతుంది. అంత మాత్రమే కాదు, ఇతనికి ఎంతమంది తోడైనా, ఎంతమంది కలిసి ఉన్నా, యవనస్తులు మంచిగా వచ్చి పని చేయటం, సహకరించటం, కలిసి ఒక చక్కగా ప్లాన్ చేయటం, పెద్దవాళ్ళు, అక్క వాళ్ళు తనకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎలా జరుగుతుంది ఏంటి అనేది అడుగుతా ఉంటాను. దీనంతటికీ మించి దేవుని కృప తనకు తోడై ఉంటుంది. అభిషిక్తుడైనటువంటి తన సేవకునికి దేవుని కృప ఎప్పుడు తోడై ఉంటుంది. దేవుని యొక్క కృప ఎక్కడైతే అభిషేకించబడ్డాడో అక్కడ నుండి దేవుని కృప పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సమస్యలు వస్తాయి, విమర్శలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. సమస్యలు వస్తాయి, విమర్శలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల వద్ద తోడుండి ఇమ్మానుయేలుగా మనతో ఉండేటటువంటి దేవుడే అభిషిక్తుడైన తన సేవకునితో పాటు ఉండబోతున్నాడు. ఇంకా మరి ఎక్కువగా తన శ్రేష్టమైన దేవుని సహవాసాన్ని అనుభవించబోతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన పైన దేవుని హస్తం ఎల్లవేళలా ఉంటుంది. ఇశ్రాయేలీలు 40 రోజులలో 40 రోజుల్లో వాళ్ళు కానాను తిరిగి తప్పుడు సమాచారం తెచ్చినందుకు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తిరిగినప్పుడు దేవుడు కనికరం చూపించి పైన మేఘ స్తంభాన్ని ఉంచాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని ఉంచాడు. ఎన్ని లక్షల మంది అండి? అదే గనక ఈయన చెప్తే మామూలు తిట్లు తిట్టిన 6,03,350 మంది 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, పురుషులు మాత్రమే. మరి పిల్లలేరి, స్త్రీలేరి, 20 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు ఏరి, అందరినీ కలిపితే ఇంచుమించు 20 లక్షలంట లెక్క. 20 లక్షల మందికి మేఘం. ఒకసారి గుర్తుపెట్టండి, విజయవాడ గుంటూరు కలిపినా కానీ కుదరదు. అర్థమైందా మీకు? ఇంతమందికి ఈ టెంట్ ఎంతమందికి అండి? భోజనాలు పెడితే 7,000 మందికి 10,000 మందికి టెంట్లు వేస్తారు కదా. 50,000 మంది కూడా వేయొచ్చు కదా, వేయొచ్చు కదండి. 20 లక్షల మందికి వేయగలరా? ఒక్క మనిషి కూడా ఎండ తగలకుండా దేవుడు మేఘాన్ని ఉంచాడు. 40 సంవత్సరాల పాటు వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు పాతకెళ్ళలేదు, బట్టలు చివికిపోలేదు. 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఎలాగైతే తన హస్తాన్ని ఇశ్రాయేలు మీద ఉంచాడో, అభిషిక్తుడైనటువంటి మీ సంఘ కాపరి దేవుని సేవకుడిగా పిలువబడి అభిషేకించబడుతున్న తన మీద కూడా దేవుడు తన హస్తాన్ని అలా ఉంచబోతున్నాడు. తీసేసే హస్తం కాదు ఇది, నిరంతరం ఉండే హస్తము. దేవుని చేతి సహాయం ఎప్పుడు తనకు తోడుగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది బయట కార్యక్రమం కాదు, అంతరంగానికి సంబంధించింది. దేవుడు ఎన్నుకున్నవాడు, పిలిచినవాడు, ఆయన చూసేసుకున్నది ఊరికినే కాదు, ఆయన పనిని జరిగించడం కోసం. కాబట్టి ఇది ఆచారం కాదు. మేము చేతులు ఉంచుతాం, పెద్దలు చేతులు ఉంచుతారు, దాన్ని బట్టి కాదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనము మూడు విషయాలు మనం చూసుకున్నాం. అంతకు మించి ఇంకోటి ఉంది ఇక్కడ. ఏంటంటే దేవుని అధికారం కింద ఉండబోతున్నాడు. ఇప్పటికే దేవుని అధికారం ఉంది, ఇక ముందు కూడా ఇంకా దేవుని అధికారము నడుస్తూనే ఉంది. ఒకటి, నా ఇంక చూడగానే నా గొంతుకు భయపడతారు, నా శరీరానికి భయపడతారు. ఒక వ్యక్తిని భయపడటానికి మానవ గొంతు అంటే ఆగిపోవడం కాదు. దేవునికి భయపడే వాళ్ళకి మనుషులు కూడా భయపడతారు. భయపెట్టడం అనేది మానవ నైజం. దేవునికి మనం భయపడాలి. నేను ఎందుకు దేవునికి భయపడతాను? నేను లెక్క చెప్పాలి. నేను చెప్పినట్టుగా నేను చేయకపోతే, ఆయన చెప్పినట్టు నేను చేయకపోతే, ఇప్పుడు ఇక్కడ బోధించడానికి రాలా, నేను బోధించడానికి రాలా, లెక్క చెప్పాలి. ప్రతిదానికి నేను లెక్క చెప్పాలి. నేను దేవునికి భయపడితే మీరు నాకు భయపడతారు.
ఇది నా ప్రిన్సిపల్. నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు. పిల్లలు ఉన్నారు, రై సరి కూర్చో అంటాం. అంటే ఏంటి? అది క్రమశిక్షణ, అది వేరు. దేవుని భయం, దేవుని సంఘ కాపరిగా దేవునికి ఎప్పుడూ భయపడుతూనే ఉండాలి. అప్పుడే దేవుని అధికారం తన మీద ఉంటది. ఇది కూడా తనకి హెచ్చరిక. తను దేవునికి భయపడేటంత వరకు దేవుని హస్తం తనకు ఎప్పుడు ఆధిపత్యం ఉంటుంది, అధికారం కింద ఉంటాడు. దేవుని అధికారం కింద ఉండాలి అనంటే దేవునికి ఆయన, నేను, నా సంఘానికి నేను ఎప్పుడూ భయపడతా ఉండాలి దేవునికి. దేవుని భయం అనేది మనుషులను మనలను పరిశుద్ధతలో ఉంచుతుంది, విశ్వాసంలో నిలకడగా ఉంచుతుంది, నిరీక్షణ గలవారంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని చేత ఎంపిక చేయబడిన ఈ బిడ్డ దేవుని అధికారం చేత నింపబడటానికి ఇష్టపడటం మాత్రమే కాదు, ఈ పిలుపు దైవ చిత్తానుసారమైన పిలుపు. ఇది తన జీవితంలో నుంచి ఆరంభమయ్యి మనందరి జీవితాల్లో ప్రవహించబోతుంది. ఇది హిద్దెకెలు అనేటటువంటి ఆ యూఫ్రటీస్ అనేటటువంటి ఈ యొక్క నదులు ఏదెను తోటలోంచి ప్రవహించి భూమంతటిని తడుపుతుందంట. కాబట్టి ఈ యొక్క నదులు ఎక్కడి నుంచి, జీవజల నదులు ఎక్కడి నుంచి పారతాయి? ఏ విధంగా పారతాయి? ఎవరి దగ్గరకు పారతాయి? దేవుని సేవకుని హృదయము జీవజలంతో నింపబడినప్పుడు అది మీ అందరి మీద కూడా ప్రవహిస్తుంది. కాబట్టి దేవుడు తన పిలుపుకు దేవుని యొక్క ఆమోదాన్ని, అథారిటీని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఈ అభిషేకాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్నగా జరుగుతుంది. ఎంతమంది పెద్ద పెద్ద సేవకులు తెల్ల డ్రెస్సులు వేసుకుని నల్ల బైబిల్ పట్టుకుని ఇలా వచ్చేసి ఇలా అంట, అంత స్టేజ్ అంతా నిండిపోయి ఇలా ఎత్తి ఇలా మాట్లాడుతున్నా, అబ్బా ఎంత బాగా జరిగిందండి అభిషేకం. నో, ఇట్స్ అ టోటల్, నాట్ బికాస్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ఎందుకంటే ఎంతమంది సేవకులు వచ్చి చేతులు చాపారనేది ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో జరగటం అనేది ముఖ్యం. కాబట్టి దేవుడు తన కృపలో తన సేవకుని నింపుతున్నందుకు మనం ఏం చేయాలి అనంటే, లెట్ us ప్రైజ్ గాడ్. దేవానికి కృతజ్ఞతలు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దేవుని పిలుపుకు లోబడి దేవుని పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడి తన ఆధిపత్యం కింద ఉంచిన ఈయనకు మనం సపోర్ట్ గా నిలబడదాం. తనకి ఎల్లవేళలా మనము నిలకడగా మనము వెనకాలుండి ప్రోత్సహించే వారిగా ఉందాం. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు, వందనములు ప్రభువా. ఈ యొక్క సమయంలో మీ సేవకునికి మీరు ఇచ్చినటువంటి ఈ పిలుపును బట్టి, ఎంపికను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అంకిత భావం కలిగిన వారిని ఎన్నుకుంటావు, బాధ్యతను అప్పగిస్తావు, నీ సేవకునికి మీ కృప తోడుగా ఉంచుతావు నాయనా. అంత మాత్రమే కాదు, తన హస్తం మీద మీ చేయి నుంచుతారు, సహాయముగా మీ అధికారాన్ని మీ తోడును ఉంచుతారు ప్రభువా నాయన. కాబట్టి నీ చేత ఎంపిక చేయబడిన బిడ్డ మీ పరిచర్యలో నమ్మకంగా కొనసాగటానికి మీ యొక్క ద్రాక్ష తోటలో పనివానిగా పిలువబడిన ఈ బిడ్డను నాయన, నా తండ్రి, మీ ఆధిపత్యం కింద, మీ అధికారం కింద ఉంచండి. అంత మాత్రమే కాదు ప్రభువా, మీ పిలుపు దైవాధికారమును పొందినదని మీరే రుజువు చేసుకోండి. ఇక నుండి జీవజలదారులు నాన్న ఈ యొక్క సంఘము నుండి నాన్న పొరులిపారునట్టుగాను దానికి సంఘ కాపరిగా తన హృదయంలో నుంచి మీ యొక్క జీవమును ప్రవహింప చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆశీర్వాదకరమైన పాత్రగా చేయండి. అనేక మందికి నాన్న, నా తండ్రి, సువార్థికుడిగా చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తిగా చేయండి మా తండ్రి. ఈ కృపకు బిడ్డను అప్పగించుకుంటూ సంఘమంతటిని దీవించి ఆస్వాదించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.
దయచేసి దేవుని యొక్క ముందున్న పరిచర్య కొరకు అభిషేకించి ప్రతిష్ఠిస్తుండగా మీరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. కళ్ళు మూసుకుని నాతో మీరు ప్రార్థించండి మనస్ఫూర్తిగా, హృదయమాంతరంలోంచి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరవద్దు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు అందరూ ఎవరు కళ్ళు తెరిచి ఏం జరుగుతుందని చూడదు. మీరు కళ్ళు తెరిచారంటే నిబంధన మందసం తెరిచినప్పుడు ఆ రోజున 70,000 మంది చచ్చిపోయారు. ప్రార్థనలో కళ్ళు తెరిస్తే అలాగే దేవుడు కోప్పడతాడు, ఇష్టపడదు. కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క సేవకునిగా ప్రతిష్ఠించి అభిషేకిస్తుండగా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, స్తోత్రం నాయన. దావీదు మహారాజును మీరు అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజుగా మీరు అభిషేకించారు, అందుని బట్టి వందనాలు. అలాగే ప్రభా, ఈ యొక్క మధ్యకాల సమయంలో నీ సేవకులు రక్షణ ఈ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ కాపరిగా పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ అన్ని విషయాల్లో ప్రభా నమ్మకస్తుడిగా ఉంటూ అనుకూలస్తుడిగా ఉంటున్నా నీ బిడ్డని మీరు దృష్టించి చూచి ఎన్నుకున్నారు, అందుని బట్టి వందనాలు. ప్రత్యేకంగా నాయన నీ బిడ్డని నీ యొక్క సేవకులు ప్రభు అభిషేకిస్తూ ఉండగా ఈ అభిషేకము ప్రభు నిరంతరము ఉండునుగాక, అంతము వరకు ఉండునుగాక. అత్యధికంగా నీ బిడ్డ ఆశీర్వదించబడునుగాక. అత్యధికంగా నీ సన్నిధిలో నీ వాక్య పరిచర్యలో నీ బిడ్డ నిలుచునుగాక. అనేక మంది వారి కొరకు ప్రార్థించి అనేకులను నీ యొక్క రక్షణ భాగ్యం కొరకు వారు ప్రార్థించి నీ సేవలో ప్రభు అంతకందుకు అభివృద్ధి పరచబడును గాక. అటు గొప్ప కృపను ధన్యతను మీరు దయచేసి నీ నామానికి మాత్రం మహిమ ఘనత ప్రభావం అర్పించుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి. అలాగే సర్వశక్తియు మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినాన ఏ శక్తితో మీరు మరణం జయించి అపవాది బంధకాలను తెంచివేసి జీవమును నింపటానికి సర్వలోక ప్రపంచంలో మిమ్మల్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి రక్షణ దయచేశారో, ఈ పునరుద్ధాన దినాన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీరు ఎంపిక చేసుకొని ఎన్నుకొని పిలుచుకొని బాధ్యతను అప్పగించి అధికారాన్ని అనుగ్రహించి మీ హస్తాన్ని తోడుగుంచి మీ సన్నిధి నిరంతరము తోడుగా ఉంచుతానని చెప్పినటువంటి మీ వాగ్దాన ఫలాన్ని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ఈ బిడ్డ మీదకి అనుగ్రహించండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీ సేవకునిగా నాయన ప్రతిష్ఠిస్తూ సేవకునిగా అతని సంఘము ఎదుట సమాజం ఎదుట అందరూ ఆమెనంటుండగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ బిడ్డను పరిచర్యకు ప్రతిష్ఠిస్తూ ఆశీర్వదించి మీరే ఘనత పొందటానికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా, పరలోకము నుండి మీ యొక్క కృపను, మీ యొక్క ప్రత్యేకమైన మీ సన్నిధిని, దేవదూతల నుండి వస్తున్నటువంటి స్వరాన్ని, మీ యొక్క హృదయవంతరంగాల్లోంచి వస్తున్న స్వరాన్ని బిడ్డకు వినిపింప చేయండి. వాక్యము మీ దగ్గర తెలుసుకుని అందరికి అనుగ్రహించడానికి మీ దగ్గర కనిపెట్టేవాడిగా, ప్రార్థించేవాడిగా కన్నీటి ప్రార్థనాత్మకత నింపండి. తన అడుగులను స్థిరపరచండి. ఎక్కడికి వెళ్ళినా సువార్థికునిగా రక్షణ కార్యాలు జరిగించండి. అంత మాత్రమే కాదు, సంఘము బలాభివృద్ధి పొందినట్లు,
క్షేమాభివృద్ధి పొందినట్లు విత్తబడే ప్రతి వాక్యము నీరు కట్టి ఫలింప చేయబడటానికి ఈ బిడ్డను దీవించి ఆస్వాదించండి. ఈ సమయంలో శరీర ప్రాణాత్మను సేద తీర్చండి ప్రభువా. తనకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి. ప్రత్యేకించుకున్న మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ఈ బిడ్డను ప్రతిష్ఠించి మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం కృపారక్షణగా సేవకుడిగా తనకును తన సంఘానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రాలు. విరిగొట్టబడిన మీ శరీరానికి గుర్తుకున్న రొట్టెను కాచిన ద్రాక్షరసాన్ని తీసుకుని చుండగా ప్రభువా, ఈ బిడ్డ నిరంతరము మీ సన్నిధిలో మీ సహవాసంలో వేరుపారి తన ద్వారా అనేక మందిని నడిపించడానికి, అనేక మంది రక్షించబడటానికి, సంఘంలో చేర్చబడటానికి క్రీస్తు ప్రభు అనుదినము రక్షించబడుతున్న వారిని వారితో చేర్చుచుండెనని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట లేఖన సత్యము ఈ యొక్క సంఘంలో నెరవేర్చబడటానికి బిడ్డను వాడుకోమని యేసు ప్రభువు వారి పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప ఆపర్చునిటీని దేవాతి దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. మరి నాతో పాటు మరి సంఘంలో సేవకునిగా, కాపరిగా దేవుని యొక్క నిర్ణయం మీదే మరి నేను నిలబడి ఉన్నాను. నా కొరకు దూర ప్రాంతం నుంచి సేవకులుగా వచ్చినటువంటి, అభిషేకించినటువంటి మరి రెవరెండ్ ఎంఎం జేపీ
జయప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వచ్చినటువంటి సేవకులను రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాతి దేవుడు ఇంతవరకు కూడా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి ఉన్నారు. సంఘముగా ఇంతవరకు నాకు సహకరిస్తూ ప్రారంభం నుంచి నేను ఎప్పుడైతే ఇక్కడ అడుగుపెట్టి ఉన్నానో, పరిచర్య అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకెంతగానో సహకరిస్తూ పరిచర్యలో మీ యొక్క వంతు కృషి చేస్తూ ఇప్పటి వరకు కూడా నాకు తోడుగా ఉన్నారు. ఇక ముందు కూడా చేసేటువంటి గొప్ప పరిచర్యకి నాతో పాటు ఉండాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను. సార్ యాక్చువల్లీ ఒక చిన్న విషయం సంఘాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి నాకు కావలసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, సహకారం ఏదైతే ఉన్నదో, నేను వచ్చి ఇక్కడ చేయలేయడం కానీ ఏమి చేయను సార్. మామూలుగా వచ్చేసేసి ఆ వాక్య సమయానికి కావండి, ఆ ప్రార్థన సమయానికి నేను వచ్చే లోపు సమస్తం కూడా మరి సంఘమైనటువంటి వీళ్ళందరూ కూడా అన్ని అరేంజ్ చేసి ఉంచుతారు సార్. మామూలుగా ఇలాంటి ఒక సహకరించేటువంటి మంచి సంఘాన్ని దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సంఘానికి కూడా మంచి కాపరిగా దేవాది దేవుడు నన్ను నియమించాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో నన్నును బట్టి మరి సంఘమును బట్టి మరి సేవకులుగా మరి సార్ కూడా ఎంతగానో నన్ను అడుగుతూ ఉంటారు. వారు కూడా మన గురించి, మన సంఘం గురించి వారు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి సేవకులుగా వారు అంత దూరం నుంచి ఇక్కడికి ప్రయాసతో వచ్చి ఉన్నారు. మరి వారిని బట్టి మరి హౌస్ ఆఫ్ ట్రూ వర్షిప్ అని మరి సార్ గారి యొక్క సంఘము, మరి ఆ యొక్క సంఘాన్ని బట్టి కూడా ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాలకి మరి దేవుని దాసులు తిరుగుతూ ఉంటారు. మరి వారి ప్రయాణాల్లో, వారి యొక్క పరిచర్యలో దేవుడు ఇంకా బహుబలముగా వాడుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వచ్చినటువంటి సేవకులైన రాజేంద్ర వారిని బట్టి కూడా ప్రార్థన చేయండి. వారు కూడా మరి పరిచర్యను ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి వారు అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ మరి మాకు సహకారంగా ఉంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, దేవుడు వారిని బలపరచాలని దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దేవునికి స్తోత్రం. మరి యొక్క రోజున మరి ఎంత అందంగా దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని ప్రాంగణాన్ని అలంకరించినటువంటి మరి యవనస్తులందరూ కూడా ఒక సేవకునిగా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి అందరం కూడా లేచి నిలబడి మరి దేవుని యొక్క సేవ నిమిత్తము కానుకల సమర్పణ చేద్దాం. దేవుని పరిచయ నిమిత్తము కానుకలు సమర్పణ చేద్దాం. పాట పాడుచుండగా దయచేసి